ఎందుకంటే ఇది ఒక బ్రహ్మకమలం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని అది ఏ విధంగా మన పద్మనాభ టెంపుల్ మీద ఉంటుంది, మామూలుగా నాభి మీద ఉంటుంది, దాని మీద దొంగిలించినప్పుడు ఎలా ఉంటుంది, నాగబంధం అనేది మొత్తం పాములు అనేది ఎలా కాపాడతాయి, ఏ విధంగా కాపాడతాయి అని చెప్పి స్టోరీ తీసుకున్నారు. కానీ హీరో ఆయన ఫ్లాష్ బ్యాక్లో మన శివుని గెటప్లో ఉంటాడు. శివుని గెటప్లో ఉన్నప్పుడు మాత్రం అందులో ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అతనికి ఆ గెటప్ చాలా సెట్ అయింది. ఈ సినిమా అయితే నాకైతే ఫస్ట్ హాఫ్ అనేది 3 అవర్స్ పైన ఉంది మూవీ. కొంచెం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం లాగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ సినిమా సీక్వెన్స్ అనేది మొత్తం ఆ కమలం గురించే ఉంది. కానీ మనం చంపేస్తున్నారు కదా, అండ్ వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తున్నప్పుడు విలన్ కట్టేస్తారు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేసిన తర్వాత హీరో ఫైట్లు చేస్తాడు. అదొకటి నాకు ఏంటంటే నాకు ఆ సీక్వెన్స్ నచ్చలేదు. ఎందుకంటే బిఫోర్ ఒకవేళ ఫైట్ చేస్తే బాగుండు, అందరిని నరకుతుంటే చూస్తాడు, తర్వాత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత హీరో ఫైట్ చేస్తాడు. అదొకటి నాకు నచ్చలేదు. కొన్ని సీన్లు అయితే నాకు నచ్చలేదు. ఓవరాల్గా ఫ్లాష్ బ్యాక్ కానీ అండ్ మ్యూజిక్ కానీ అండ్ స్టోరీ కానీ అంతా బాగుంది. కానీ కొత్తగా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. కానీ కొంచెం మనం అనుకున్నంత సూపర్ ఎక్సలెంట్ చాలా బాగుందని చెప్పలేను. కానీ ఓకే, ఫస్ట్ టైం చూడొచ్చు, ఒకసారి మూవీ చూడొచ్చు, నీట్గా ఉంది. మన హీరో యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది. కొంచెం స్టోరీయే కొంచెం లెంతీగా ఉంటే బాగుండు. బాగుంది. ఇంటర్వెల్ తర్వాత అంటే ఇంటర్వెల్ కన్నా ముందు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించేస్తుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. ఈ భక్తి, పాములు, ఈ నాగబంధం గురించి, ఆ తలుపుల గురించి అన్నీ కొంచెం క్యూరియాసిటీతో ఉన్నాం కదా జనాలు అంతా. అవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నాగబంధం సినిమా చూడాల్సింది. చాలా బాగా అనిపించేస్తుంది. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ట్విస్ట్లు అయితే చాలా ఉన్నాయి, అసలు ఊహించలేము. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. పాటలు బాగున్నాయి, బీజిఎం బాగున్నది. గ్రాఫిక్స్ నిజంగా బాగా ప్లేస్ ఏంటంటే గ్రాఫిక్స్, సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు. 3Dలో చూసింటే ఇంకా బాగుండనే ఫీలింగ్ కలిగింది. నేను 3Dలో చూడలేదు, 2Dలో నార్మల్ స్క్రీన్లోనే చూసాను. నాకు నచ్చింది. ఒక్కొక్క టైంలో హైలైట్స్ అంటే హిందుత్వం, అంటే మన హిందుత్వం గురించి, ఆ నాగబంధం గురించి, ఆ తలుపులు 4 తలుపులు, ఆ తలుపులు 6 తలుపులు 7 తలుపులని వాటి గురించి ఉంచారు. గ్రాఫిక్స్ బాగా నచ్చినాయి. ఆ పాముల గురించి చూపించడం, అలాగే జగపతి గారి క్యారెక్టర్ కానీ, చిన్న పాప క్యారెక్టర్ కానీ చాలా బాగా, చిన్న పాప క్యారెక్టర్ బాగుంది. అసలు నభాది అయితే మంచి ట్విస్ట్ ఉన్నది. ఇంకో హీరో ఉన్నది దక్షది, ఆమెది ట్విస్ట్ ఉంటుంది. ప్రతి పాత్ర డిఫరెంట్ ట్విస్ట్ కనపడుతుంది. ఖచ్చితంగా సినిమా థియేటర్లో చూడాలి. మంచి మూవీ నాగబంధం. ఆ అమ్మాయి సినిమా చూస్తే తాగి హాస్టల్లో పడుకొని వద్దులే బూతులు తాగి హాస్టల్లో పడుకొని పొద్దున్న లేచి ఉరుకుంటుంది. ఆ గురించి నన్ను అడగండి. మంచి మూవీ నాగబంధం చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ, మస్తు ఉంటుంది. రేటింగ్ 3+ ఇస్తామయ్యా. బాగుంది. అభిషేక్ నామగారు మాటలు విన్నా, ఆయన చూసినా చాలా బాగా అనిపించింది. ఆయన పర్సనల్ దగ్గర సినిమా తీసిన ఫీలింగ్ కలిగింది. नागबंधन देखा नागबंधन अच्छी लगी, बहुत बढ़िया मूवी है। हाँ, बहुत बढ़िया मूवी है। हर एक का एक्टिंग अच्छे है, कैरेक्टर अच्छे है। आप लोग भी देखिए, बहुत बढ़िया है। एकदम हिंदू समाज के लिए अच्छे है। स्टोरी बहुत जबरदस्त है, देखने लायक है। सभी को देखिए, बढ़िया फिल्म है। हीरो का कैरेक्टर अच्छा है, सभी का अच्छा है। आपको क्या पसंद आया मूवी में? मूवी सभी पसंद के है चीज देखने के लिए। एक्टिंग भी अच्छा है, कैरेक्टर भी सबको अच्छे है। सुपर है देखने के लिए। हाँ, सनातन धर्म का है, अच्छा है। सनातन धर्म के बारे में बचा है। अरे भैया, मैं अपने घर से आया, अभी घर से आया, समझ गए? बिहार से आया मैं। बिहार पटना। हर हर महादेव, हर हर महादेव, बच्चे कल्याण होते रहे। నన్ను నాగు పాములు పగబట్టి దీవించండి, దీవించండి స్వామి, దీవించండి. నాకు పెళ్లి కావాలి స్వామి, పెళ్లి కావాలని దీవించండి. థియేటర్ లో నాకు పెళ్లి కావాలి. నాగు పాములు అంటే అమ్మాయి కావాలి. ఆడియన్స్ 4 గంటలు బంధంలో పెడితే ఎలా ఉంటుంది, అలా ఉందన్న. మెయిన్గా ఏంటంటే ఈ సినిమా మార్నింగ్ చూసిన అందరికీ స్పెషల్ గోడలు పెన్షన్ ఇవ్వాలనుకోవచ్చు. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ వరకు ఇనిషియల్ పోర్షన్ చాలా బాగున్నా సరే, అక్కడ నుంచి టార్చర్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్లో ఎప్పుడెప్పుడు అయిపోతుందని వెయిట్ చేసాం. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉందన్న. అసలు ఫస్ట్ అరగంట చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. బట్ ఏదైతే మనకి ప్రీ ఇంటర్వల్ దగ్గర నుంచి ఒక యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయిందో అస్సలు చూడలేదు. జనం అంటారు కదా, డిగ్రీ చదివితే అర్థమైందని చెప్పి. నేను బీటెక్ చదివాక నాకు బుర్రపోయింది. అసలు సెకండ్ హాఫ్ అసలు ఏం లేదన్న. అసలు మొత్తం లాగేడు తప్ప అసలు ఏం లేదు, అస్సలు ఏం లేదు. ఏదో నేను డబ్బులు అనుకున్నా. నేను ట్రైలర్ చూసి, టీజర్ చూసి చాలా బాగుంది. తెలుగు సినిమా డైనమిక్స్ చేంజ్ చేస్తుందేమో, ఆ క్యాలిక్యులేషన్ చేంజ్ చేస్తుందేమో, స్టార్ హీరో అవసరం లేదు, ఒక మంచి బడ్జెట్లో తీసుకుంటే సరిపోద్ది అనుకున్నాం. కానీ 100 కోట్లు కాదు అన్న. అసలు ఎందుకో మేము బడ్జెట్ పెట్టామని చూపించుకోవాలి తప్ప ఎక్కడ అసలు అవసరం లేదు, ఏమీ లేదు. మొత్తం సెకండ్ హాఫ్ అసలు మొత్తం టార్చర్ స్పెల్లింగ్ రాశాడు ఆడియన్స్ అయితే. 3 గంటలు
అసలు లేదన్న, అసలు కూర్చోలేం. ఏదో బంధనంలో బంధించేస్తే అలా ఉంటుంది, అలా ఉంటుంది. దీనికంటే జైల్లో ఉండడం. అన్న నాగబంధం సినిమా ఇప్పుడే వచ్చిన సినిమా మాత్రం సూపర్ భయ్యా. హర హర మహాదేవ శంభో శంకర్ అన్న. చాలా రోజుల తర్వాత అన్న మన సనాతన ధర్మం ఏంటో అని చూపించారు భయ్య. అభిషేక్ నామ గారు ఆ విజువల్ వండర్ తీసుకోమని భయ్య. సినిమా అంటే ఇది. చాలా రోజుల తర్వాత విరాట్ కర్ణ గారు భయ్యా, ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, తర్వాత మన మెగాస్టార్, తర్వాత శివునికి టప్పారంటే విరాట్ కర్ణ. సినిమా మాత్రం సూపర్. అరే ఎవడన్నా చొక్కా చెప్తున్నా బ్రో, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. కావాలని నెగిటివ్ రివ్యూ చెప్తారు. అరే భయ్యా సినిమాని చూడండి, స్టోరీని అర్థం చేసుకోండి. కావాలని నెగిటివ్ రివ్యూ ఇయ్యగలరా భయ్. చాలా చాలా బాగుందన్న. మన ధర్మం, మన సనాతన ధర్మం గురించి చెప్పారు. హర హర మహాదేవ శంభో శంకర. అరే ఇలాంటి సినిమా చూడరా. రొమాన్స్ ఎలక్ట్రికల్ సినిమాలు చెత్తనా కొడుకులు సినిమా కూడా చూడలేదు. వేరే సినిమా వచ్చి నెగిటివ్ రివ్యూ చెప్తారు. సినిమాని కాపాడండి భయ్. ఏమంది భయ్యా, విజువల్ వండర్ తీసుకోమని భయ్యా. నాకైతే మైండ్ పోయిందిరా. నా లైఫ్ లో భయ్యా ఇలాంటి సినిమా ఎక్కడ తీయలేదు. ఆ వండర్, ఆ విఎఫ్ఎక్స్ ఏంది భయ్యా, హాలీవుడ్ రేంజ్ లో ఉంది భయ్యా. మెయిన్ గా ఆ విరాట్ కర్ణ గారు సార్, మీరు నాగబంధం సినిమాలో మీరు ప్రాణం పెట్టి చేశారు సార్. రియల్ గా శివుడా విరాట్ కర్ణ అనిపించింది భయ్యా. సినిమా మాత్రం సూపర్ ఉంది. కావాలని నెగిటివ్ చెప్తాను, ఒకటే చెప్తా, సినిమా చూడండి, అర్థం చేసుకోండి. కానీ ఏది పెడితే అరే చిల్లర నా కొడుకు సినిమా అర్థం కాదు. దేశభక్తి ఉంటారా? ఒక్కసారి మన గుడిల మీద ఎంత దాడులు చేస్తారు వాటి గురించి చూపించారు భయ్యా. ఎంత మంచిగా చూపించారు భయ్యా. చాలా చాలా బాగుంది. ఆ సినిమా మాత్రం వేరే లెవెల్ భయ్యా. అసలు ఆ వండ విఎఫ్ఎక్స్ ఆ వండకి వెళ్ళిపోతాం భయ్యా. నాగబంధం సినిమా చూడాలా, స్టోరీని అర్థం చేసుకోండి. ఏం అర్థం కాకుండా ఎరుపుకొని వస్తారు, ఎడ్డి నా కొడుకులు వస్తారు, చిల్లర నా కొడుకు వచ్చి చిల్లర రివ్యూ. అదా హర హర మహాదేవ శంభో శంకర జై శివయ్య. సినిమా అంటే ఇది ఇలా ఉండాలి భయ్యా. అభిషేక్ నామ గారు హ్యాట్స్ ఆఫ్. అరే 100 కోట్లు కాదు భయ్యా, 300 కాదు, 3000 పెట్టే తక్కువే. ఇలాంటి సినిమా చూడండి రా. దేశభక్తి తెలుసుకోండి. నా కొడుకల్లారా రొమాంటిక్ సినిమాలకు చిల్లర సినిమాలకు అలవాటు నా కొడుకులకు సినిమా అర్థం కాదు. పక్కా భయ్యా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ భయ్యా. మన శివుడు, మన దేవుడు, మన సనాతన ధర్మం. హర హర మహాదేవ శంభో శంకర. సినిమా మాత్రం బాగుంది నాన్న. అన్న సినిమా సూపర్ ఉంది భయ్యా. సినిమాని కాపాడండి భయ్యా. సినిమా మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఆ విఎఫ్ఎక్స్ అయినా అసలు ఆ గ్రాఫిక్స్ అయినా ఏంది భయ్యా. బాబా నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడలే. అభిషేక్ నాన్న గారు హ్యాట్స్ ఆఫ్. హీరోకి మాత్రం మంచి సినిమా భయ్యా. ఒక అంటే దేవుడిది ఉంది అని చెప్పేసి ఏదైనా పెడితే చూస్తారు అన్నట్టు ఉంది. ఇది లైక్ అలా తీసారు అన్నట్టు ఉంది. అప్పుడు ఎప్పుడో అంజి మూవీ తీసారు. ఇట్ వాజ్ అంటే దానికంటే చాలా బెటర్ చేయాలి కదా. అలా లేనే లేదు అసలు. నేను 10 కిలోమీటర్స్ నుంచి మూవీకి జస్టిస్ లైక్ నాన్ రీఫండబుల్ టికెట్ అనేసి వచ్చాను. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్త్ ఇట్. వెరీ మచ్. లైక్ ఇంటర్వెల్ అవుతున్నా కూడా ఇంకా ఇంటర్వెల్ అన్నట్టు అనిపించింది. లైక్ ఒక స్టోరీ ప్లాట్ లైన్ అన్నట్టు ఉండాలి. దర్స్ లాట్ ఆఫ్ సెట్ అంతా బాగుంది. లైక్ చాలా ఏదో డెప్త్ బ్యాక్గ్రౌండ్. సారీ టూ మచ్. లైక్ ఇట్స్ నాట్ వర్త్ ద మనీ. నేను ఓటీటీలో వచ్చినా కూడా సజెస్ట్ చేయను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.